అయ్యప్ప స్వామి ఫుల్ స్టోరీ తెలుసుకుందాం రండి. తనన్న మహిషాసురుడు చనిపోయాడు అని తెలుసుకున్న మహిషి దేవతలందరిపైన కోపంతో రగిలిపోతూ ఉంటుంది. దేవతలకు నరకాన్ని చూపెట్టాలనుకున్న మహిషి బ్రహ్మ కోసం తపస్సు చేయడం మొదలుపెట్టింది. తను ఎంత తపస్సు చేసినా బ్రహ్మ ప్రత్యక్షం కాకపోవడంతో తన శరీరం ఎముకల గూడు అయ్యేంత వరకు మహిషి తపస్సు చేస్తూనే ఉంటుంది. చివరికి ఆ బ్రహ్మ రాక తప్పలేకపోయింది. బ్రహ్మదేవుడు ఇలా అంటాడు, ఓ మహిషి, నీకెవరం కావాలో కోరుకో అంటాడు. దానికి మహిషి, నాకు స్వచ్ఛందమైన మరణం కావాలి బ్రహ్మదేవ అని అంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచనలో పడతాడు. అప్పుడు మహిషి మళ్ళీ ఇలా అంటుంది, నాకు హరిహరుల చేతిలో పుట్టబోయే పిల్లాడి వల్లనే మరణం కలగాలి. ఆ పిల్లవాడు 12 ఏళ్ళు భూలోకవాసం చేస్తేనే నన్ను చంపే శక్తి అతనికి రావాలి బ్రహ్మదేవ అని అంటుంది. దానికి బ్రహ్మదేవుడు తదాస్తు అంటాడు. అప్పుడు మహిషి మనసులో ఇలా అంటుంది, ఇద్దరు పురుషులకి పిల్లాడు ఎలా పుడతాడు, అలా పుట్టడు, నాకు మరణం ఉండదు అని సంతోషపడుతూ మహిషి వెళ్తూ ఉంటుంది. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ విధమైన వీడియోస్ కావాలో కామెంట్ చేయండి.